జరిగింది. స్థానిక పోచమ్మ తల్లి టెంపుల్ వద్ద బీజేపీ బిల్డర్ సేల్ కన్వీనర్ పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 1000 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి పేదవారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని పద్మ ప్రసాద్ అన్నారు. తాము ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటామని వెల్లడించారు. ఈ సంక్రాంతికి అక్కా చెల్లెలకు ఇస్తున్న చిరుకానుకగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ పెంచలే, హ్యాండిక్యాప్లకు 6000 రూపాయలు పెంచలే. మనకు చిన్న డబ్బే అనిపిస్తుంది 2000 రూపాయలు 4000 రూపాయలు, కానీ లేని వాళ్ళకి అదే పెద్ద డబ్బు కనపడుతుంది. కానీ మహిళలకు 2500 రాలేదు, పెన్షన్ రాలేదు. ఇంకా అనేకం ఉన్నాయి. నిరుద్యోగ పిల్లలకి నౌకరీ వచ్చేంత వరకు 4000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది, అవి కూడా రాలే. ఇంకా ఇట్లా చెప్పకపోతే 100 ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఎవరు మారినా ఎవరు వచ్చినా పేదల కష్టాలు మాత్రం గట్లే ఉంటాయనేది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఉన్నంతలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పుణ్యం కట్టుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా సందర్భంలో హెల్త్ క్యాంపులు పెట్టియడం, లేకపోతే బియ్యం పంపిణీ చేయడం, పండుగల సందర్భంగా బట్టల పంపిణీ చేయడం, ఇట్లాంటి మంచి సాంప్రదాయం. ఈ పని చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పేదలకు రాబోయే కాలంలో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పి మా నాయకులంతా మీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు కూడా ఎందుకంటే మనం ఇప్పుడే ముఖ్య అతిథిగా ఇవాళ ఆడబిడ్డలందరికీ కూడా మీకు ఒక కొడుకై, చెల్లెలకి ఒక అన్నయ్య, మీ ఇంటిలో ఒక సంక్రాంతి సంబరం ఆడబిడ్డలు బాగా చేసుకోవాలని చెప్పి పద్మప్రసాద్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం, మహిళలందరికీ కూడా వారు ఎవరెవరికైతే టోకన్స్ ఇచ్చారో ఖచ్చితంగా అందరికీ కూడా వారు ఇద్దామన్న కానుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇచ్చేటట్టు వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూర్చోవాలి. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, శేఖర్ యాదవ్ గారికి, బీజేపీ నిజాంపేట అధ్యక్షులు ఇందర్ చౌదరి గారికి, సుమన్ రావు గారికి, రవి యాదవ్ గారికి, రచ్చ చక్రధర్ గారికి, సుబ్బారావు గారికి, విచ్చేసిన బీజేపీ కుటుంబ